గైస్, రీసెంట్గా పాపులర్ ఓటీటీ ప్లాట్ఫామ్ అయినటువంటి ఆహాలో హోమ్ టౌన్ అనే వెబ్ సిరీస్ అయితే స్ట్రీమ్ అవుతుంది కదా. అయితే నేను ఆ సిరీస్ని జస్ట్ ఇప్పుడే చూడడం అయితే జరిగిందండి. సో ఈ వీడియోలో మనం ఏంటంటే అసలు ఆ సిరీస్ ఎలా ఉంది ఏంటి అనేది డిస్కస్ చేద్దాం, ఓకేనా. అయితే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సిరీస్లో స్పాయిలర్స్ లేకుండా బేసిక్గా స్టోరీ లైన్ ఏంటంటే గైస్, ఒక చిన్న ఫోటో స్టూడియోని నడుపుకుంటూ తన ఫ్యామిలీని పోషించుకుంటున్న ప్రసాద్ అనే వ్యక్తి తన కొడుకు శ్రీకాంత్ని పై చదువుల కోసం అమెరికా పంపించాలని అండ్ తన కూతురు జ్యోతిని ఒక మంచి సంబంధం చూసి పెళ్లి చేయాలని కలలకంటూ ఉంటాడు. అయితే ఇక్కడ ఏంటంటే గైస్, ప్రసాద్ తను అనుకున్నట్లు తన కొడుకుని అమెరికాకి పంపించాడా లేదా అండ్ తన కూతుర్ని ఒక మంచి సంబంధం చూసి పెళ్లి చేశాడా లేదా, ఇలాంటివన్నీ కూడా మనమైతే ఈ సిరీస్లో చూడాల్సి ఉంటుంది. సో మొత్తానికి అర్థమైంది కదా స్టోరీ లైన్ ఏంటి అనేది. అయితే ఇప్పుడు ఈ సిరీస్ ఎలా ఉంది అనే విషయానికి వచ్చినట్లయితే గైస్, సిరీస్ అయితే బాగుందండి. అండ్ ఇప్పుడు ఈ సిరీస్లో నాకు కనిపించిన ప్లస్ పాయింట్స్ ఏంటంటే, సిరీస్ అయితే రొటీన్గానే ఉన్నప్పటికీ కూడా ప్రతి సీన్ని చాలా న్యాచురల్గా చూపించడం వల్ల దీనికి మనం అందరం బాగా కనెక్ట్ అయిపోతామండి. అలాగే ఇందులో యాక్ట్ చేసిన యాక్టర్స్ అందరూ కూడా లైక్ మన రాజీవ్ కనకాల గారు, ఝాన్సీ గారు, యానీ, ప్రిజ్వల్, ఇలా ఇందులో యాక్ట్ చేసిన యాక్టర్స్ అందరూ కూడా పర్లేదు, వాళ్ళ క్యారెక్టర్స్కి తగ్గట్టు వాళ్ళు బాగానే పెర్ఫామ్ చేశారు. అండ్ ఈ సిరీస్లో కామెడీ కూడా చాలా బాగా వర్కౌట్ అయింది, ఎస్పెషల్లీ ఫస్ట్ ఎపిసోడ్లో అన్నమాట. ఇంకా ఇందులో ఎమోషన్స్ కూడా బాగానే వర్కౌట్ అయ్యాయి అండ్ డైలాగ్స్ కూడా చాలా బాగున్నాయి. లాస్ట్గా ఏంటంటే గైస్, సినిమాటోగ్రఫీ, మ్యూజిక్, ప్రొడక్షన్ వాల్యూస్ ఇవన్నీ కూడా పర్లేదండి, స్టోరీకి తగ్గట్టు డీసెంట్గానే ఉన్నాయి. సో మొత్తానికి ప్లస్ పాయింట్స్ విషయానికి వచ్చినట్లయితే ఇదన్నమాట మ్యాటర్. అండ్ ఇప్పుడు ఈ సిరీస్లో నాకు కనిపించిన మైనస్ పాయింట్స్ ఏంటంటే గైస్, ఈ సిరీస్లో కొన్ని సీన్స్ అండ్ అక్కడక్కడ వచ్చిన కామెడీ మనం ఆల్రెడీ శివాజీ గారు లీడ్ యాక్టర్గా వచ్చిన 90s వెబ్ సిరీస్లో చూసేసినట్లే ఉన్నాయన్నమాట. దీనికి తోడు ఇందులోని మ్యూజిక్ అయితే బాగానే ఉన్నప్పటికీ కూడా దాన్ని 90s వెబ్ సిరీస్ నుంచి కాపీ కుట్టిన ఫీలింగ్ అయితే నాకు కలిగిందండి. ఈ సిరీస్ని చూస్తే మీకే అర్థమవుతుంది నేను ఎందుకు ఇలా చెప్తున్నానో అనేది. లాస్ట్గా ఏంటంటే గైస్, ప్రతి సిరీస్లో ఎలా అయితే కొన్ని సీన్స్ స్లో పేస్లో రన్ అవుతుంటాయో సేమ్ అలానే ఇందులో కూడా కొన్ని సీన్స్ కొంచెం స్లో పేస్లో రన్ అవుతుంటాయి అన్నమాట. అండ్ సెకండ్ ఎపిసోడ్లో కొంచెం అడల్ట్ కంటెంట్ కూడా ఉంది కాబట్టి దీన్ని ఫ్యామిలీతో చూడడం కొద్దిగా కష్టమనే చెప్పాలండి. సో మొత్తానికి మైనస్ పాయింట్స్ విషయానికి వచ్చినట్లయితే ఇదన్నమాట మ్యాటర్. అయితే ఇక్కడ ఓవరాల్గా ఏంటంటే గైస్, ఈ హోమ్ టౌన్ వెబ్ సిరీస్ బాగుందా బాగాలేదనేసి అంటే నేను ముందు చెప్పినట్లు సిరీస్ అయితే బాగుందండి. అండ్ నేను ఈ సిరీస్కి 5కి 2.75 రేటింగ్ ఇస్తున్నా. సో మీరు కూడా ఒకవేళ ముందే ఈ సిరీస్ని చూసేసినట్లయితే మీరు దీనికి ఎంత రేటింగ్ ఇస్తారో అది కామెంట్ సెక్షన్లో చెప్పేయండి, మర్చిపోకండి. అన్నట్టు చెప్పడం మర్చిపోయానండి బాబు, మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను కొద్దిగా సపోర్ట్ కూడా చేసేయండి. ఏమంటారు, చేస్తారు కదా. దిస్ ఈజ్ లోకేష్ సైనింగ్ అవుట్. జై హింద్.